సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నరేష్ టెక్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, నేను లాస్ట్ ఎపిసోడ్ వీడియోలో అయితే చెప్పాను కదా, ఈ వీక్ మొత్తం మనం థంబ్నెయిల్ ఎడిటింగ్ అయితే చేసుకుందాం అనేసి. సో నేను రీసెంట్గా 3 వీడియోస్ అయితే చేశాను. టెక్నిక్కి సంబంధించిన థంబ్నెయిల్ ఎడిటింగ్, అలాగే కుకింగ్ ఛానల్కి సంబంధించిన థంబ్నెయిల్ ఎడిటింగ్, అలాగే సినిమా సాంగ్కి సంబంధించిన ప్రొఫెషనల్ థంబ్నెయిల్ ఎడిటింగ్ అనేది ఏ విధంగా డిజైన్ చేసుకోవాలనేసి మనం లాస్ట్ వీడియోస్లో అయితే చూసాం. సో ఈరోజు మనం మన ఛానల్ యొక్క థంబ్నెయిల్ అనేది మీకు ఏ విధంగా డిజైన్ చేసుకోవాలనేసి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు స్క్రీన్ మీద అయితే ఒక థంబ్నెయిల్ కనిపిస్తుంది కదా, సో ఇది మన ఛానల్లో ఉన్న థంబ్నెయిల్. సో ఇటువంటి థంబ్నెయిల్స్ని మీరు కూడా మీకు నచ్చిన ఫోటోతో ఈ విధంగా ఎడిటింగ్ థంబ్నెయిల్ అనేది ఏ విధంగా డిజైన్ చేసుకోవాలనేసి అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు వీడియో అనేది ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, అప్పుడే మీకు క్లియర్గా ఎలా క్రియేట్ చేసుకోవాలో అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక మనం వీడియో అనేది థంబ్నెయిల్ అనేది ఏ విధంగా డిజైన్ చేసుకోవాలో చూద్దాం. సో ఫస్ట్ నేను పిక్సెల్లాబ్ యాప్ని ఓపెన్ చేస్తున్నాను. సో మీకు ఈ విధంగా న్యూ టెక్స్ట్ అనేసి ఉంటుంది. ఇక్కడ మీకు డిలీట్ సింబల్ ఉంటుంది. ఫస్ట్ మీరు దీన్ని డిలీట్ చేయండి. సో డిలీట్ చేసిన తర్వాత ఇప్పుడు మీకు ఇక్కడ సైజ్ అనేది స్క్వేర్ సైజ్ ఉంది. దీన్ని మీరు యూట్యూబ్ థంబ్నెయిల్ సైజులోకి కన్వర్ట్ చేసుకోవాలి. దానికోసం మీకు కింద 5 ఆప్షన్స్ ఉంటాయి. ఇందులో 4th ఆప్షన్లోకి వెళ్ళండి. ఇక్కడ మనకు ఇమేజ్ సైజ్ అనేసి ఉంటుంది. ఇమేజ్ సైజులోకి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ కస్టమ్ అనేసి ఒక రెక్టాంగిల్ ఉంటుంది, ఇందులోకి వెళ్ళండి. నెక్స్ట్ ఇక్కడ మనకు యూట్యూబ్ థంబ్నెయిల్ అనేసి ఉంటుంది. సో మీరు యూట్యూబ్ థంబ్నెయిల్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ ఓకే మీద ప్రెస్ చేస్తే సో మనకి ఈ విధంగా 16:9 సైజులో యూట్యూబ్ థంబ్నెయిల్ సైజులో అయితే బ్లాంక్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకు బ్యాక్గ్రౌండ్లో ఒక గ్రీన్ కలర్ అయితే ఉంది కదా, సో దీన్ని నేను కొంచెం లైట్గా ఉండే కలర్స్ లాగా అయితే చేంజ్ చేసుకుంటున్నాను. దానికోసం మీకు ఇక్కడ కలర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. మీరు కలర్ అనే ఆప్షన్లోకి వెళ్ళండి. సో వెళ్ళిన తర్వాత మీకు డిఫాల్ట్గా ఇక్కడ కొన్ని కలర్స్ ఉంటాయి. నేను ఎగ్జాంపుల్ ఇక్కడ బ్లాక్ అండ్ వైట్ ఉంది కదా, సైడ్కి ఈ కలర్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. మీరు కూడా ఇదే సెలెక్ట్ చేసుకోండి, అది మీకు నచ్చిన థీమ్ని కూడా సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ నేను బ్లాక్ అండ్ వైట్ ప్లేస్లో నాకు నచ్చిన కలర్ని చూస్ చేసుకోవాలి. దానికోసం ఇక్కడ ఉన్న ప్లస్ ఐకాన్ మీద ప్రెస్ చేయండి. ఇక్కడ ఉంది కదా మీకు కింద. సో మీరు ప్లస్ ఐకాన్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా 2 కలర్స్ అయితే ఓపెన్ అవుతాయి. ఫస్ట్ నేను కొంచెం క్రీమ్ కలర్ని అయితే యాడ్ చేయాలనుకుంటున్నాను. సో ఇక్కడ నేను బ్లాక్ కలర్ ప్లేస్లో క్రీమ్ యాడ్ చేయాలి. దానికోసం బ్లాక్ కలర్ ఇక్కడ బాక్స్ మీద ప్రెస్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ కలర్ అనే ఆప్షన్లోకి వెళ్ళండి. సో వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు పాయింట్ ఉంది కదా, సో ఈ పాయింట్ని మీరు ఈ విధంగా కొంచెం క్రీమ్ కలర్ ఉండేటట్టు అయితే చూసుకోండి. సో తీసుకున్న తర్వాత ఈ పాయింట్ని మీరు లాస్ట్ జరిపేసేయండి. ఇది కొంచెం లైట్గా ఉండేటట్టు చూసుకోండి. నెక్స్ట్ ఓకే మీద ప్రెస్ చేయండి. ఇక్కడ వైట్ కలర్ ఉంటుంది. సో ఈ పాయింట్ కొంచెం ఇటు జరుపుకోండి, మనకు కొంచెం ఎక్స్ట్రా కలర్ వస్తుంది. నెక్స్ట్ ఓకే మీద ప్రెస్ చేస్తే మనకి ఈ విధంగా బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే సెట్ అయిపోతుంది. ఇప్పుడు మీరు ఇక్కడ టిక్ మార్క్ మీద ప్రెస్ చేయండి. సో నేను జస్ట్ లైట్ కలర్స్ తీసుకున్నాను. మనకు లైట్ కలర్స్ అయితే కూడా అట్రాక్టివ్గా అయితే ఉంటాయి. సో ఇప్పుడు దీనికి మన ఎడిటింగ్ ఇమేజ్ ఉంటుంది కదా, డెమో ఇమేజ్, అది యాడ్ చేసుకోవాలి. దానికోసం మీకు కింద 5 ఆప్షన్లు కనిపిస్తాయి. ఇందులో మీరు 3వ ఆప్షన్లోకి వెళ్ళండి. నెక్స్ట్ ఇక్కడ ఇంపోర్ట్ అనే ఆప్షన్లోకి వెళ్ళండి. సో ఇంపోర్ట్ అనే ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత సో ఇక్కడ మీరు ఎడిటింగ్ చేసిన ఇమేజ్ ఉంటుంది కదా, దాన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, ఆర్ క్యాప్చర్ చేసుకునే విధంగా కట్ చేసి పెట్టుకోండి. నేను ఎగ్జాంపుల్ దీని గురించి ఈ విధమైన లిరికల్ వీడియో ఎలా ఎడిట్ చేయాలనేసి చెప్తాను కాబట్టి సో నేను ఈ థంబ్నెయిల్ని ఈ విధంగా కట్ చేసి ఉంచాను. నెక్స్ట్ ఇక్కడ మీరు టిక్ మార్క్ మీద ప్రెస్ చేయండి. సో ప్రెస్ చేసిన తర్వాత రైట్ సైడ్ స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ రిలేటివ్ సైజ్ ఉంటుంది. సో దీన్ని మీరు లెఫ్ట్ సైడ్ జరపండి. సో మీకు ఎంత కావాలో అంత యూజ్ చేసుకోండి. ఫస్ట్ నేను దీన్ని టిక్ మార్క్ మీద ప్రెస్ చేసి కొంచెం రొటేట్ చేసుకుంటున్నాను, అప్పుడే మనకు ప్రొఫెషనల్ ఉంటుంది. ఇక్కడ రొటేట్ అనే ఆప్షన్లోకి వెళ్ళండి. సో దీన్ని మీకు ఎలా కావాలంటే అలా పెట్టుకోండి. నేను -6 degrees పెట్టాను. మీరు మీకు నచ్చిన యాంగిల్లో పెట్టుకొని టిక్ మార్క్ మీద ప్రెస్ చేసి నెక్స్ట్ దీని సైజు కూడా మీకు ఎంత కావాలో అంత ఈ విధంగా ఇంక్రీజ్ చేసుకోండి. సో నేను ఈ విధంగా కొంచెం నాకు నచ్చిన సైజుని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. మీరు కూడా ఇదే విధంగా మీకు నచ్చిన ఈ విధంగా ఇమేజ్ని పెట్టుకున్న తర్వాత ఇలాగే మీకు ఇక్కడ స్ట్రోక్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. స్ట్రోక్లోకి వెళ్ళి స్ట్రోక్ని ఆన్ చేయండి. ఇక్కడ స్ట్రోక్ కలర్ మీరు వైట్ పెట్టుకోండి. నెక్స్ట్ స్ట్రోక్ విడ్త్ అనేది మీరు 4 or 5 పెట్టి టిక్ మార్క్ మీద ప్రెస్ చేయండి. సో మనకి ఈ విధంగా ఉంటుంది థంబ్నెయిల్ అనేది. ఇప్పుడు మీరు ఇక్కడ లేయర్ సింబల్లోకి వెళ్ళి దీన్ని లాక్ చేయండి. మళ్ళీ లేయర్ సింబల్ మీద ట్యాప్ చేస్తే మనకి ఈ విధంగా ఉంటుంది. సో ఇప్పుడు దీనికి సంబంధించిన టైటిల్స్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఏ అనే ఆప్షన్లోకి వెళ్ళండి. ఇక్కడ టెక్స్ట్ ఆప్షన్లోకి వెళ్ళండి. సో టెక్స్ట్ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు దీని మీద డబుల్ ట్యాప్ చేయండి. సో డబుల్ ట్యాప్ చేసి ఇక్కడ మీరు మీ థంబ్నెయిల్కి సంబంధించిన టెక్స్ట్ని యాడ్ చేసుకోండి. సో ఎగ్జాంపుల్ ట్రెండింగ్. సో ఇది నోడ్ యాప్లో ఎడిట్ చేశాను కాబట్టి ఫస్ట్ నేను ట్రెండింగ్ అనేసి యాడ్ చేస్తున్నాను. మీరు ఇలా రైట్ సైడ్ స్క్రోల్ చేసి కలర్ అనే ఆప్షన్లోకి వెళ్ళి ఇది నేను బ్లాక్ పెట్టుకుంటున్నాను. మీరు మీకు నచ్చిన కలర్ని సెలెక్ట్ చేసుకొని టిక్ మార్క్ మీద ప్రెస్ చేయండి. సో మనకు బ్యాక్గ్రౌండ్ లైట్ కలర్స్ ఉన్నాయి కాబట్టి పైన మనకు డార్క్ కలర్స్ అయితే అట్రాక్టివ్గా ఉంటాయి. నెక్స్ట్ దీన్ని ఫాంట్ చేంజ్ చేయాలి. ఇక్కడ ఏబీ అనే ఆప్షన్లోకి వెళ్ళండి. సో ఏబీ అనే ఆప్షన్లోకి అయితే మీకు డిస్క్రిప్షన్లో ఒక ఫాంట్ ఇస్తాను, పిక్సెల్లాబ్లోకి ఇంపోర్ట్ చేసుకోండి. సో నేను లాస్ట్ వీడియోస్లో చెప్పాను ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలనేసి. మీరు కూడా ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మై ఫాంట్స్లోకి వెళ్ళండి. మై ఫాంట్స్లోకి వెళ్ళి ఇక్కడ నేను ఇచ్చిన ఫాంట్ని సెర్చ్ చేయండి.
సో మీకు డిస్క్రిప్షన్లో 2 ఫాంట్స్ అయితే ఉంటాయి, గోల్డెన్ ప్లేన్స్ అలాగే పోర్ట్ ఆర్ బోల్డ్ అనేసి. సో నేను ఫస్ట్ ఇక్కడ బోల్డ్ ఫాంట్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఓకే మీద ప్రెస్ చేయండి. నెక్స్ట్ దీని సైజ్ మీకు ఎంత కావాలనో అంత పెట్టేసి నెక్స్ట్ ఇది ఎక్కడ కావాలనో అక్కడ ప్లేస్ చేసుకునేసేయండి. సో ఇప్పుడు మళ్ళీ సింపుల్గా మళ్ళీ మీరు ఇంకొక టెక్స్ట్ రాసి దానికి కలర్ చేంజ్ చేసి మళ్ళీ ఫాంట్ యాడ్ చేయాలంటే కొంచెం లేట్ ప్రాసెస్. సింపుల్గా మీరు ఇక్కడ కాపీ మీద ప్రెస్ చేస్తే మనకు అలాంటి లిరిక్ ఒకటి వస్తుంది. ఫస్ట్ మీరు లేయర్లోకి వెళ్ళి ఫస్ట్ ఇక్కడ కింద ఉన్న దీన్ని లాక్ చేసుకోండి, అంటే ఇది. నెక్స్ట్ ఇక్కడ కొత్తగా వచ్చిన టెక్స్ట్ ఉంది కదా, దీని మీద మీరు డబుల్ ప్రెస్ చేయండి. ఇక్కడ దీని తర్వాత మీరు ఏ టెక్స్ట్ని రాయాలనుకుంటున్నారో ఆ టెక్స్ట్ని టైప్ చేయండి. సో నేను 3D లిరిక్స్ అనేసి సెర్చ్ చేస్తున్నాను. మీరు కూడా మీకు నచ్చిన ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత 3D. సో ఫస్ట్ ఈ ఫాంట్ అయితే మనకు లెటర్స్ సరిపోలేదు. దీని ఫాంట్ నేను గోల్డెన్ ప్లేన్స్ అన్నాను కదా. సో మై ఫాంట్స్లోకి వెళ్ళి మీరు ఇంపోర్ట్ చేసుకున్న గోల్డెన్ ప్లేన్స్ అనే ఫాంట్ని మీరు ఇక్కడ సెర్చ్ చేయండి. సో సెర్చ్ చేసి ఓకే మీద ప్రెస్ చేయండి. మనకి ఈ విధంగా వస్తుంది. ట్రెండింగ్ 3D లిరిక్స్ ఉంటుంది. నెక్స్ట్ దీని 3D లిరిక్స్ కలర్ నేను చేంజ్ చేయాలి. దానికోసం కలర్లోకి వెళ్ళండి. ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసి పాయింట్ మీకు ఏ కలర్లో కావాలో ఆ కలర్ని మీరు చూస్ చేసుకోండి. సో నేను ఎగ్జాంపుల్ కొంచెం డార్క్ రెడ్ని సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ టిక్ మార్క్ మీద ప్రెస్ చేయండి. సో ట్రెండింగ్ 3D లిరిక్స్ అంటున్నాను కదా, మళ్ళీ దీన్ని మీరు కాపీ చేసుకోండి. సో కాపీ చేసుకున్న తర్వాత దీన్ని డబుల్ ప్రెస్ చేయండి. సో ఇక్కడ నేను వీడియో ఎడిటింగ్ అనేసి టైప్ చేస్తున్నాను. ట్రెండింగ్ 3D లిరిక్స్ వీడియో ఎడిటింగ్ అంటున్నాను. సో దీన్ని ఫాంట్ మళ్ళీ నేను చేంజ్ చేస్తాను. ఇక్కడ ఫాంట్లోకి వెళ్ళండి, మై ఫాంట్స్లోకి వెళ్ళి పోర్ట్ ఆర్ బోల్డ్ అన్నాను కదా, ఇంతసేపు బోల్డ్ ఫాంట్ని సెలెక్ట్ చేసుకొని ఓకే అనండి. సో దీని సైజు కార్నర్లో పట్టుకునే విధంగా తగ్గించండి. సో నెక్స్ట్ మళ్ళీ మీరు కలర్ ఆప్షన్లోకి వెళ్ళండి. సో కలర్ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ నేను బ్లాక్ని సెలెక్ట్ చేసుకున్నాను. మళ్ళీ టిక్ మార్క్ మీద ప్రెస్ చేసి సో ఇక్కడ మెయిన్గా మనకు వీడియో ఎడిటింగ్ కాబట్టి వీడియో ఎడిటింగ్ హైలైట్ చేయాలి. దానికోసం బ్యాక్గ్రౌండ్ అంటున్నాను, ఎనేబుల్ చేస్తున్నాను. దానికి బ్యాక్గ్రౌండ్లో కలర్ వచ్చింది, బట్ ఆ కలర్ మనకు అంత క్లారిటీగా లేదు. ఇక్కడ నేను వేరే కలర్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. గ్రేడియంట్లోకి వెళ్ళండి. మళ్ళీ ఇక్కడ బ్లాక్ అండ్ వైట్ని సెలెక్ట్ చేసుకొని ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ మీకు 2 కలర్స్ ఉంటాయి, 4 కలర్స్ యాడ్ చేసుకోండి. దానికోసం 2 టైమ్స్ ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేస్తే 4 కలర్స్ యాడ్ అవుతాయి. ఫస్ట్ కలర్ మీద ట్యాప్ చేసి ఇక్కడ పెయింట్ బకెట్ సింబల్ మీద ట్యాప్ చేసి దీన్ని లెఫ్ట్ సైడ్ జరుపుకున్నాయి ట్రాన్స్పరెంట్గా ఓకే అనండి. మళ్ళీ లాస్ట్ కలర్ మీద ట్యాప్ చేసి మళ్ళీ బకెట్ మీద ట్యాప్ చేసి ట్రాన్స్పరెంట్ చేయండి. సో ఇప్పుడు సెంటర్లో ఉన్న 2 కలర్స్ని మీరు మీకు నచ్చిన కలర్ని చూస్ చేసుకోండి బ్యాక్గ్రౌండ్గా. నేను బ్యాక్గ్రౌండ్గా బ్లాక్ లిరిక్ కాబట్టి సో బ్లాక్ టెక్స్ట్లోకి నేను ఎల్లో కలర్ అయితే బాగుంటుందని ఎల్లో కలర్ని సెలెక్ట్ చేస్తున్నాను. ఈ పాయింట్స్ లాస్ట్ జరిపేసి ఓకే అనండి. సో మనకి ఈ విధంగా బ్యాక్గ్రౌండ్ లైట్గా ఫేడ్ అయినట్టు ఎల్లో కలర్ అయితే ఉంటుంది. ఇప్పుడు నేను 3D లిరిక్స్ మీద ట్యాప్ చేసి కాపీ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఫస్ట్ నేను ఈ 2 లిరిక్స్ని లాక్ చేస్తున్నాను. ఇప్పుడు 3D లిరిక్స్ ప్లేస్లో మీరు ఎరేజ్ చేసి ఎగ్జాంపుల్ నేను ఏమంటున్నాను ట్యుటోరియల్. సో ఇది ట్యుటోరియల్ కాబట్టి ట్యుటోరియల్ అంటున్నాను. సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకోండి. సో ట్రెండింగ్ 3D లిరిక్స్ వీడియో ఎడిటింగ్ ట్యుటోరియల్. ఈ విధంగా మీరు మీకు నచ్చిన టైటిల్స్ అన్నీ చేసుకున్న తర్వాత లాక్ చేయండి. సో లాక్ చేసి మళ్ళీ లేయర్లోకి వెళ్ళండి. ఇప్పుడు మీరు ఏ యాప్లో ఎడిట్ చేస్తున్నారో ఆ యాప్ యొక్క ఐకాన్ అనేది ఇక్కడ ప్లేస్ చేయాలి. ఎందుకంటే మన ఆడియన్స్ అనేది జస్ట్ మన థంబ్నెయిల్ చూస్తేనే సో ఇతను ఏ యాప్లో ఎడిట్ చేశాడు అనేసి ఐడియా వస్తుంది. సో అందుకోసం నేను 3వ ఆప్షన్లోకి వెళ్ళి ఇంపోర్ట్ అనే ఆప్షన్లోకి వెళ్తున్నాను. ఇక్కడ నేను డౌన్లోడ్ చేసుకున్న నోడ్ యాప్ లోగో ఉంటుంది కదా, సో ఆ లోగోని PNGని ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. మళ్ళీ మీరు రిలేటివ్ సైజ్ అనండి. సో దీని సైజ్ తగ్గించండి. సో మీకు ఎంత సైజు కావాలనో అంత అయితే పెట్టేసేయండి. సో నేను ఇంత సైజు పెట్టేశాను, దీన్ని ఇక్కడ పెట్టేస్తున్నాను. సో ఇక్కడ పెట్టేసి టిక్ మార్క్ మీద ప్రెస్ చేయండి. మళ్ళీ స్ట్రోక్లోకి వెళ్ళి స్ట్రోక్ని ఆన్ చేసి వైట్ని సెలెక్ట్ చేసి స్ట్రోక్ విడ్త్ ఒక 4 ఇవ్వండి. ఇప్పుడు మీకు నచ్చితే యారో మార్క్ ఇచ్చుకోవచ్చు. మళ్ళీ ఇంపోర్ట్ అనే ఆప్షన్లోకి వెళ్ళండి. సో ఇంపోర్ట్ అనే ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు డిస్క్రిప్షన్లో ఒక యారో మార్క్ PNG కూడా ఉంటుంది. అక్కడ నుంచి మీరు యారో మార్క్ని ఈ విధంగా లెఫ్ట్ సైడ్కి రొటేట్ చేసుకుంటున్నాను. సో మళ్ళీ దీన్ని కూడా మీరు దీని సైజ్ అయితే ఈ విధంగా తగ్గించండి. సో మీకు యారో మార్క్ ఎలా నచ్చితే అలా యూజ్ చేయండి. నెక్స్ట్ స్ట్రోక్ దీన్ని కూడా ఆన్ చేయండి. సో ఈ విధంగా సింపుల్గా మీరు ఒక థంబ్నెయిల్ ఎడిటింగ్ చేసుకునేసిన తర్వాత అన్నిటినీ మీరు లాక్ చేసేయండి ఇక్కడ. సో ఈ విధంగా సింపుల్గా ఒక థంబ్నెయిల్ ఎడిటింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు చూసుకున్నారు కదా ట్రెండింగ్ 3D లిరిక్స్ వీడియో ఎడిటింగ్. అంటే మనకి 3D లిరిక్స్ కాబట్టి అండ్ ఇది ట్రెండింగ్లో ఉంది కాబట్టి ఈ విధంగా చేస్తున్నాను. ఇది నోడ్ యాప్లో చేసాం కాబట్టి నోడ్ యాప్ ఐకాన్ కూడా ఈ విధంగా పెట్టాం. అండ్ ఇది ట్యుటోరియల్ కాబట్టి వీడియో ఎడిటింగ్ ట్యుటోరియల్ అంటున్నాం. ఈ విధంగా సింపుల్గా మీరు టైటిల్ ఎడిట్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ ఆప్షన్లోకి వెళ్ళి సేవ్ యాజ్ ఇమేజ్ అనండి. నెక్స్ట్ డైమెన్షన్స్ మీరు హైలో పెట్టుకొని సేవ్ చేసి వైట్ స్టూడియోలో థంబ్నెయిల్ ఎడిట్ చేసుకుంటే మనకు మంచి క్వాలిటీలో అయితే యూట్యూబ్లో అపియర్ అవుతుంది.
ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మీరు లిరికల్ వీడియోకి సంబంధించిన అండ్ మన ఛానల్కి సంబంధించిన thumbnail కూడా ఈ విధంగా క్రియేట్ చేసుకోవాలి. సో మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సో అండ్ మీకు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ మీకు ఈ వీడియో యొక్క thumbnail నేను ఇంకొక thumbnail కూడా చూపించాను కదా, కైన్ మాస్టర్కి సంబంధించి మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. సో ఈ thumbnail అనేది మనం రేపటి వీడియోలో ఎలా డిజైన్ చేసుకోవాలనేసి చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం.